దేవునికి స్తోత్రం. మనము గడిచిన 2 దినములు, అలాగనే ఈ దినము, రేపటి దినము సహా విశ్వాసమును గురించి అనేక సంగతులను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం దేవుని సన్నిధిలో పొందుకోబోతుంటున్నాం. కాబట్టి దయచేసి కొన్ని నిమిషాలు శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని మిమ్మల్ని కోరుచుంటున్నాను. ఈ కడవరి దినాల్లో భూమి మీద జరుగుతున్న ప్రతి సంభవం నాశనమునకు లేక అంతమునకు సిద్ధమవుతూ ఉంది. అన్నిటి అంతము సమీపముగా ఉన్నదని లేఖనము సెలవిస్తూ ఉంది. ఇటువంటి దినములలో యేసు ప్రభువు వారు చెప్పినట్లుగా మనుషులలో ఒక కలవరం, మనుషుల మధ్యలో మోసపూరితమైనటువంటి కార్యములు, అక్రమం విస్తరించడం, ప్రేమ చల్లారిపోవడం, వీటి మధ్యలో మనుషులు వాళ్ళు నమ్మినటువంటి మనుషులను బట్టి, వ్యవస్థలను బట్టి, ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిని బట్టి విశ్వాసాన్ని కోల్పోయి, ధైర్యాన్ని కోల్పోయి, హృదయమందు కలవరం, దిగులు, విచారాలతో జీవితాలు వెళ్తూ ఉండగా హబక్కూకు గ్రంథములో 2వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నట్లు, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని దేవుడు సెలవిచ్చినట్లుగానే ఈ దినములలో ఇటువంటి పరిస్థితుల మధ్యలో మనుషులు బ్రతకడానికి విశ్వాసమే కావాలని, ఆ విశ్వాసము మన దేవుణ్ణి ఎరుగుట వలన, ఆయన ఎవరో అనేటువంటి సత్యము మనలో ఉన్నందువలన కలిగే విశ్వాసమే బలమైన విశ్వాసం అని, ఆ విశ్వాసములోకి మీరు రావాలని మొదటి దినం మనము ధ్యానించి ఉంటున్నాం. అలాగనే దేవుని బిడ్డల మధ్యలో ఉన్న విశ్వాసము ఎటువంటి విశ్వాసము? విశ్వాసాన్ని పరీక్ష చేసుకుందాము అని నిన్నటి దినాన దేవుని సన్నిధిలో మనం హెచ్చరించబడ్డాం. ఈ సమయంలో మన జీవితంలో విశ్వాసము ఏమి చేస్తుంది అనే ఒక క్లుప్తమైనటువంటి విషయాలను మనం దేవుని సన్నిధిలో పొందుకుందాం. ప్రతి మనిషిలో విశ్వాసం అనేది ఉంది. అది క్రైస్తవులైనా, క్రైస్తవులు కాని వారైనా, అది ఒక భాష, ఒక దేశం, స్త్రీ పురుషుడు అనేది ఏమి లేదు. ప్రతి ఒక్కరిలో
విశ్వాసము అనేది ఉంది, నమ్మకం అనేది ఉంది కాబట్టి బస్సు ఎక్కేవాళ్ళు బస్సుకి ఎక్కి, రైలు ఎక్కేవాళ్ళు రైలు ఎక్కి, విమానం ఎక్కిన వాళ్ళు విమానం ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. వారిలో ఉన్న విశ్వాసం ఏంటి? ఈ బస్సు నేను చేరవలసిన గమ్యస్థానం చేరుస్తుంది అని వారు ఎక్కినటువంటి వాహనమును బట్టి, వాళ్ళ ప్రయాణాన్ని బట్టి వారి నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఇలాగనే ప్రయాణము విషయంలోనే కాదు, వారు చేసే వ్యాపారమును బట్టి కూడా, నేను ఈ వ్యాపారం చేస్తున్నాను ఇంత పెట్టుబడి పెట్టి, ఈ వ్యాపారము ఈ కష్టమునకు బదులుగా నాకు ప్రతిఫలముగా నాకు ఇంత ఆదాయం రావచ్చు, నేను సంపాదించగలను అని వ్యాపారం మీద ఉంటుంది. అలాగనే వారికి ఉన్న కుటుంబం మీద ఉంటుంది కూడా. నా కుటుంబము, నేను సంతోషంగా ఉంటాం, బాగుంటాం అనే ఒక నమ్మకం. ఇలాంటి ఒక నమ్మకము ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వారి జీవితంలో ఎటువంటి హోప్స్, నిరీక్షణ లేకుండా, భవిష్యత్తును గురించి ఎటువంటి నమ్మకం అనేది లేకుండా బలహీన పడిపోయేటువంటి పరిస్థితులు హఠాత్తుగా ఎదురవుతాయి. మనిషి తనలో ఉన్న నమ్మకాన్ని బట్టి, తన మీద తనకున్న నమ్మకాన్ని బట్టి ఇలా ముందుకు వెళ్తూ ఉంటాడు. మీకు ఒక చిన్న ఉదాహరణ తెలియజేయాలని అనుకుంటున్నాను. టైటానిక్ షిప్ అనేది మీరందరూ విని ఉంటారు. 1912వ సంవత్సరంలోనే ఆ షిప్ని, ఓడను తయారు చేశారు. దగ్గర 880 అడుగులకు పైనే పొడవు, 92 అడుగుల వెడల్పుతో ఎంతో లగ్జరియస్గా ఓడను తయారు చేశారు. అందులో రెస్టారెంట్, అలాగనే స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇట్లా రకరకాలైనవి ఆ యొక్క ఓడలో తయారు చేస్తున్నారు. ఆ ఓడను తయారు చేసినటువంటి వ్యక్తి, వాళ్ళ సిబ్బంది ఈ ఓడ నమ్మకమైన ఓడ అని దరిదాపు 2200 మంది ఆ ఓడలో ప్రయాణం చేశారు. ఏప్రిల్ 10వ తారీఖున ప్రయాణమయ్యారు. మొట్టమొదటిగా ఏప్రిల్ 15వ తారీఖున అంటార్క్టికా సముద్రములో మంచు కొండలకి అది పగిలిపోయింది. సరిగ్గా రాత్రి 11:40 యాక్సిడెంట్ అయింది. తెల్లవారు 4 గంటల లోపల 1500 మంది చనిపోయారు. అందులో ఉన్న వాళ్ళందరూ ధనికులే, అందరు ధనికులే. దాన్ని తయారు చేసేటప్పుడు వాళ్ళ నమ్మకం, ఇది నమ్మకమైన షిప్ అని చెప్పి తయారు చేశారు. అందుకే లైఫ్ బోట్లు కూడా దానికి తక్కువగా పెట్టారు. అంటే ఆ స్టీమర్కి ఏదైనా ప్రమాదం జరిగితే చిన్న చిన్న పడవలు దాంట్లో ఉంటాయి, దాని ద్వారా తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. ఆ లైఫ్ బోట్లు కూడా తక్కువగా ఉన్నాయి.
ఎందుకంటే దాని మీద నమ్మకం. చూడండి, ఈ రోజుల్లో మనుషులు వాళ్ళ మీద వాళ్ళకంత నమ్మకము పెట్టుకొని వారి ఎదుట ఉన్న మనుషుల మీద నమ్మకం పెట్టుకొని ఇలా వాళ్ళ వ్యవస్థల మీద అన్నిటి మీద నమ్మకంతో క్రైస్తవులే కాదు అందరూ కూడా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు తెలియని హఠాత్తైనటువంటి సంభవము వాళ్ళని ఎలా మార్చేస్తుందంటే అంత ఘోరంగా మార్చేస్తుంది. మన కాలంలో కోవిడ్ వచ్చింది 2019వ సంవత్సరం. అయితే ఆ కోవిడ్లో ఎంతమంది ఎలా అయిపోయినారో చెప్పలేము, వర్ణించలేము. ఒక్కటి కాదు, ఎన్నో ఎన్నో విషయాలు. ఒక దేశంలో ఒక అతనికి ఎన్నో అపార్ట్మెంట్లు ఎన్నో ఉన్నాయి. కానీ చివరికి తనకు తినడానికి బ్రెడ్ దొరకలేదు, తినడానికి రొట్టె దొరకలేదు. చూడండి ఎంత దౌర్భాగ్యుడు అయిపోయాడు. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, డబ్బు ఉంది, బ్రెడ్ లేదు. నెల్లూరులో బంగారంగట్లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఎక్కడ ఆహారం దొరకలేదు, బిజినెస్ లేకుండా, డబ్బు లేకుండా అయిపోయింది. అంత సంపాదించి కుటుంబాన్ని జరుపుకునేటువంటి అతని జీవితంలో ఆర్థికంగా ఉన్నట్టుండి పడిపోయేసరికి ఏం అర్థం కాక సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఆయన్ని సేవ్ చేసినారు. ఏమైందని అంటే, మేము ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, డబ్బులు లేవు, తిండి లేదు, ఏంది జీవితం అని అర్థం కాక సూసైడ్ అటెంప్ట్ చేశాను అన్నమాట. ఈ రాత్రికాల సమయంలో మీలో ఎంతమంది మీరు అనుకున్నటువంటి దానికి విరోధంగా, మీ అంచనాలకు వ్యతిరేకంగా, మీ నమ్మకాన్ని వమ్ము చేసేటువంటి ప్రతి పరిస్థితి మీ హృదయాలను, మీ జీవితాలను వెంటాడుతుందో, ఎవరితో చెప్పుకోలేనటువంటి, చెప్పుకుంటే మనల్ని చూసి నవ్వుకుంటారేమో అని చెప్పుకోలేక మీ ఎదుట ఉన్న పరిస్థితిని చూసుకొని దిగులుతో, విచారంతో, ఏ నమ్మకం ఉంచుకొని నేను ముందుకెళ్ళాలి, ఎవరిని నమ్ముకొని ముందుకెళ్ళాలి, దేన్ని నమ్ముకొని ముందుకెళ్ళాలి, అన్నీ నాకు ప్రస్తుతం విరోధం అయిపోయిందే అని ఒకవేళ మీరు ఇక్కడ ఉన్నట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు మంచి దేవుడు, గొప్ప దేవుడు. చీకటిలో వెలుగు కలిగినట్లుగా ఈ రాత్రి అంధకారమయమైపోతున్న నీ తలంపులలో, నీ హృదయములో, నీ జీవితములో ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక విశ్వాసము అనేటువంటి ఒక ప్రకాశం నీ జీవితంలో కలుగు చేయాలని రాత్రి దేవుడు ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీకు మొట్టమొదటిగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలి. అదేంటంటే, ఈ రాత్రి నిన్ను సహితం, నీకున్న వాటిని సహితం నమ్మడం అనేది పక్కన పెట్టు. ఎందుకు అని అంటారేమో, బైబిల్ సెలవిస్తుంది, ఒకరి మార్గము వాని ఎదుట సరైనదిగా కనబడును,
తుదకు అది మరణానికి దారితీస్తుంది. నువ్వు అన్ని కోణాల్లో ఆలోచన చేసి అందరి సలహాలు తీసుకొని చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను గమనించి తీసుకున్న నీ నిర్ణయము అందరూ బాగున్నారు, అన్నీ బాగున్నాయి, మరి నాకే ఎందుకు ఇలా జరిగింది అనే రీతిగా ఒకవేళ ఉండొచ్చు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నీకున్న ఆలోచనలు, నీ నిర్ణయాలు అన్నీ ఒక్కసారిగా పక్కన పెట్టు. నీకు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేయాలి. ఇద్దరు యవనస్తులు కొత్తగా వివాహమైన వారు ఒక సాయంత్రం వేళ షికారు అట్టా వెళ్ళారు. ఆ దేశాల్లో ఇల్లులు కూడా దూరంగా ఉంటాయి. కొన్ని ప్రదేశాలు అడవి ప్రదేశాలు కూడా ఉంటాయి. ఈ ఇద్దరు యవనస్తులు కారులో షికారుగా వెళ్ళి ఆనందంగా ఉంటున్నటువంటి ఆ సమయంలో కారు చెడిపోయింది. ఆ కారు చెడిపోయినప్పుడు ఈ యవనస్తుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. అమ్మాయి ఒకవేళ నన్ను పెళ్ళి కొన్ని రోజులైంది, ఈ చెడిపోయిన కారుతో నన్ను తీసుకొని వచ్చి కరెక్ట్గా అడవిలో తీసుకొని వచ్చి ఇటు ఇబ్బంది పెడుతున్నాడని అనుకుంటాదేమో అని ఈ అబ్బాయికి చెమటలు పడుతుంటాయి. ఎట్టైనా పెళ్ళి కొడుకు కదా, కొత్తగా పెళ్ళయింది. అయితే ఆ అమ్మాయి కూడా ఏం చేస్తుందంటే, నా భర్త నేను తీసుకునేటువంటి నా ఫీలింగ్స్ని బట్టి, నా మాటలను బట్టి హర్ట్ అవుతాడేమో అని ఆ అమ్మాయి జాగ్రత్తగానే ఉంది. అయితే ఎంత తనకు తెలిసినటువంటి జ్ఞానంతో రిపేర్ చేస్తున్నా కానీ ఆ కారు స్టార్ట్ అవ్వడం లేదు. టైం చూస్తే ఎక్కువ అయిపోతూ ఉంది, లైట్ ఫెయిల్ అయిపోతూ ఉంది, సాయంత్రం పొద్దు గుంకుతూ ఉంది, చీకటి పడుతుంది. ఆ లోపలే ఒక పెద్ద ఆయన కారులో వస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరిని చూసి కారు ఆపాడు. ఆయన కారు ఆపి ఆ యవనస్తుని అడిగాడు, బాబు సహాయం చేయమంటావా అని అన్నాడు. ఆ పెద్ద ఆయన కానీ సహాయం చేస్తే ఇతని ప్రిస్టేజ్ ఏమవుతుందని, అక్కర్లేదులే బాబు నేను చేసుకుంటానన్నాడు. ఈ పెద్ద ఆయన మాత్రం కదలకుండా ఆడే కూర్చున్నాడు. రిపేర్ కావడం లేదు. వాళ్ళ భార్య వచ్చి ఆయనతో చెప్పింది, ఇంకేం చేస్తామో భయంగా ఉందని. ఏమండి, ఆయన రిపేర్ చేస్తానన్నాడు కదా, ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి అని అన్నది రిక్వెస్ట్గా. సరే అని ఆ యవనస్తుడు ఆ పెద్ద ఆయన్ని పిలిచినాడు. రండి రిపేర్ చేయండి అని చెప్పినాడు. అతడు వచ్చి సింపుల్గా ఆ కార్ రిపేర్ చేసి తక్కువ సమయంలోనట్ట చిన్న పని చేసి స్టార్ట్ చేయబోబు అన్నాడు. అంతే, స్టార్ట్ చేయగానే కారు మళ్ళీ స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆ యవనస్తుడితో ఆ పెద్ద ఆయన చెప్పాడు, బాబు నా పేరు ఫోర్ట్, నా పేరు ఫోర్ట్. ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా, ఫోర్ట్ కార్లు, ట్రాక్టర్లు, ఈ టెంపో సర్వీసులు చాలా ఉంటాయి. నా పేరు ఫోర్ట్. ఈ కారు తయారు చేసింది నేనే, ఈ కారు తయారు చేసింది నేనే. ఈ కారు రిపేర్ అయితే, చెడిపోతే దాన్ని బాగు చేయగలిగిన శక్తి నాకుంది. అది ఎందుకు చెడిపోయిందని కనుక్కోగలను, ఎక్కడ చెడిపోయిందో కనుక్కోగలను, దాన్ని ఎలా రిపేర్ చేయగలను అనేది నేను తెలుసుకోగలను అని ఆ పెద్దయిన ఆ యవనస్తుడికి ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు, పరిచయం చేసుకున్నాడు.
ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నీకు పరిచయం అవుతున్నాడు. నిన్ను సృష్టించిన వాడు నేనే. నీ జీవితంలో ఏమైందనే సంగతి నాకు తెలుసు. ఎందుకైందో తెలుసు. నిన్ను ఎలా బాగు చేయాలో కూడా నాకు తెలుసు. నీ జీవితాన్ని తిరిగి నూతన జీవితముగా, అద్భుతమైన జీవితముగా చేయడం నాకు తెలుసు అని దేవుడి రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నీవెందుకు నీ సొంతంగా ఆలోచన చేస్తున్నావో నీకు తెలుసా? నువ్వెందుకు నీ మీద నువ్వు ఆనుకొని, లేకపోతే మనుషుల మీద ఆనుకొని, లోకం మీద ఆనుకొని, పరిస్థితులన్నిటిని నువ్వు ఆధారం చేసుకొని నువ్వెందుకు అలా వెళ్ళి నష్టపోతున్నావో తెలుసా? నీ జీవితంలో నెమ్మది ఎందుకు లేదు? సమాధానం ఎందుకు లేదు? సంతోషం ఎందుకు లేదు తెలుసా? ఒకే ఒక్క కారణం. ఇంత గొప్ప దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి నీవు విడిచి ఉండడమే కారణం. ఆయనకు దూరమై ఉండడమే కారణము. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు ఆయనను ఎలా కోరుకుంటావో ఆయన నీతో అలా ఉంటాడు. ఎంత అద్భుతమైన దేవుడు తెలుసా? మనము ఎలా చూడాలనుకుంటామో ఆయన్ని మనకు అలాగనే కనబడతాడు ఆయన. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్తాం. ఆయన్ని నువ్వు తండ్రిలాగా చూడాలనుకుంటావా? ఆయన నీకు తండ్రిలాగా కనబడతాడు. ఆయన్ని నువ్వు తల్లిలాగా చూడాలనుకుంటావా? నీకు తల్లిలాగా కనబడతాడు. నీకు అన్నలేడా? నువ్వు ఆయన అన్నగా చూడాలనుకుంటావా? నీకు ఆయన అన్నలాగా ఉంటాడు. నీకు ఫ్రెండ్ లేడా? నీకు ఫ్రెండ్గా కావాలనుకుంటున్నావా? నీకు మంచి స్నేహితుడుగా, ప్రాణ స్నేహితుడుగా ఉంటాడు. నీకు బంధువు కావాలన్నా, ఒంటరిగా ఉన్నావా? నీకు తోడై ఉండేటువంటి ప్రియ బంధువుగా ఉంటాడు. ఈ రీతిగా నువ్వు ఏ రీతిగా నీకు కావాలో ఆ రీతిగా నీకు ఆయన ఉంటాడు. కారణం ఏందో తెలుసా? నిన్ను ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాడు ఆయన. ఎట్ట ప్రేమించాడు? ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాడు. ఈ రాత్రి ఆ ప్రేమకు నువ్వు దూరం అవుతున్నావు. ఆయనకు దూరమయ్యాడు. కారణం ఏందో తెలుసా? నీలో ఉన్న పాపమే నిన్ను దేవునికి దూరం చేసింది. ఆయన నీ మొర వినకుండా ఉండడానికి ఆయన చెవులు మందము కాలేదు. నీకు సహాయం చేయడానికి ఆయన చేతులేమి కొరచగాలేదు చేయకుండా ఉండడానికి. మరి నువ్వు ఆయన్ని విడిచి విసిగి వేసారి నా పని నేనే చేసుకోవాలి, నన్ను నేనే నమ్ముకోవాలి అని ఇలాంటి తలంపులో ఉండడానికి ఒక గొప్ప కారణము నీ పాపమే. నీ పాపమే నీకు దేవునికి ఏం చేసిందంటే ఒక గొప్ప అగాధాన్ని తయారు చేసి సహవాసం, ఐక్యత ప్రభుత్వం లేకుండా చేసింది. ఈ రాత్రి నీకు కావలసిన విశ్వాసం ఏంటంటే దేవునితో ఒక మంచి అనుబంధమైన విశ్వాసము కావాలి. దేవునితో ఒక మంచి అద్భుతమైన ఐక్యతను కలుగు చేసేటువంటి విశ్వాసం కావాలి. ఈ రాత్రి ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే, క్రైస్తవురాలు అయితే ఇది ప్రశ్నించుకో. నీ విశ్వాసము నీకు దేవునికి ఒక మంచి బంధాన్ని కలిగించిందా అని ఒక్కసారి ప్రశ్నించుకో. అద్భుతమైనటువంటి మరి సాక్ష్యము పొందిన క్రొత్త నిబంధన సంఘమునకు, లేక ఈ కాలంలో జీవించు మనందరికీ సాక్ష్యము పొందిన పాత నిబంధన పరిశుద్ధులు ఉన్నారు. వారిలో ఇద్దరు వ్యక్తుల గురించి ఈ సమయము మరి చెప్పాలనంటే మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మనకు
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ విశ్వాస వీరుల గురించి మనం చూడగలము. అందులో మొట్టమొదటి వ్యక్తి హేబేలు. అతడు విశ్వాసమును బట్టి దేవునికి బలి అర్పించాడు. విశ్వాసమును బట్టి మనము ఈ విశ్వాస వీరులు చేసిన ప్రతి క్రియలో, వారి యొక్క నిర్ణయాలలో మనం గమనించినట్లయితే విశ్వాసమే మనం చూడగలం. హేబేలు దేవునికి ఇష్టమైన శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడు. ఈ సంగతి మీకు అందరికి తెలుసు. తన అన్న కూడా బలిని అర్పించాడు, కానీ దేవుడు హేబేలు బలిని అంగీకరించాడు. హేబేలు బలిని అంగీకరించినాడని కయ్యూను అర్పణ అంగీకరించలేదని కయ్యూను ఏం చేసినాడంటే దేవుని సన్నిధిలోనే తన తమ్ముణ్ణి చంపేశాడు, అనగా హేబేలును చంపేశాడు. ఇప్పుడు మనకు కావలసిన మాటను మనం చూస్తా ఉన్నాం. మీ అందరికి తెలిసింది, హేబేలు విశ్వాసము గలవాడని దేవుడు సెలవిచ్చాడు. ఆ హేబేలు ఏం చేసినాడంటే అన్న చంపితే చనిపోయాడు, కానీ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, చనిపోయిన నీ తమ్ముడు ఇదిగో మాట్లాడుతున్నాడు. అంటే హేబేలు చనిపోయినా సరే ఏం చేస్తున్నాడు? జీవిస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమో చూడండి. హేబేలు చనిపోయినా సరే జీవిస్తూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, హానోకు. విశ్వాసమును బట్టి దేవునితో నడిచాడు. అతడు మరణము చూడకుండానే జీవిస్తూ ఉన్నాడు. మరణించి జీవిస్తున్నాడు. మరణించకనే జీవిస్తూ ఉన్నాడు. మొత్తం మీద ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటో తెలుసా? వారి జీవానికి కారణము విశ్వాసం. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో మరి నీ జీవితంలో విశ్వాసమును బట్టి జీవించే జీవితము ఉండాలి. అంటే నేనేమై ఉన్నాను అని నీకు ఒక ప్రశ్న రావచ్చు. ఇదిగో నీ పాపమే దేవునికి దూరం చేసిందని వాక్యం సెలవిస్తుంది కదా. ఈ రాత్రి క్రైస్తవులు కూడా చిన్న చిన్న పాపాలను కూడా పాపం కాదా అని అనుకుంటారు. చిన్న పాముని పెద్ద కర్రతోనే కొట్టాలంట, పెద్ద పాముని పెద్ద కర్రతోనే కొట్టాలంట. ఎందుకు చెప్పండి? మీకే తెలుసు. ఎందుకు చెప్పండి? తెలీదా? చిన్న పాములో కూడా విషయం ఉంటుంది, పెద్ద పాములో కూడా విషయం ఉంటుంది. బిందెడు పాలు చెరుకోవడానికి ఎంత విషయం కావాలి చెప్పండి? కొంచెం చాలదా? మీరు లీటర్ పాలల్లో తోడేస్తారు, లీటర్ పెరిగేస్తారా? ఏరు కదా. ఒక స్పూను పెరుగు అట్టేస్తే చాలు, పాలంతా పెరిగైపోతుంది. నువ్వు అనుకుంటున్నావు కొంచెమే కదా, ఈ చిన్న పాపమే కదా. కొంతమంది బతకాలి సార్, బతకడానికి ఆ మాత్రం అబద్ధాలు చెప్పాలి సార్ అంట. ఎందుకంట బతకడానికి ఏం చేయాలంట? ఆ మాత్రం అబద్ధం చెప్పాలంట. అట్ట చెప్తే నేను నరకానికి పోతామని బైబిల్ సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజం చెప్పి త్వరగా చచ్చిపో, తప్పేమిలే. కారణం నీ సత్యమే నిన్నేం చేస్తుంది? పరలోకానికి తీసుకోపోతుంది. బ్రతుకంతా అబద్ధాలు చెప్పుకొని నరకానికి పోవడం ఎందుకు? నీ అబద్ధాలు కోరు జీవితం నిత్య నరకానికి తీసుకోపోతుంది. వద్దు. ఈరోజు
కొంతమంది ఉంటారు ప్రతి చిన్నదానికి అబద్ధం, ప్రతి చిన్నదానికి అబద్ధాలు చెప్పి 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 వాళ్ళ పుస్తకం నిండా అబద్ధమే. వాళ్ళ జీవిత లైఫ్ స్టోరీ మొత్తం చూస్తే అబద్ధం అబద్ధం అబద్ధం. అమ్మతో అబద్ధం, నాన్నతో అబద్ధం, అన్నతో అబద్ధం, అక్కతో అబద్ధం, చెల్లెలతో అబద్ధం, ఫ్రెండ్తో అబద్ధం, బంధువులతో అబద్ధం, డ్యూటీలో అబద్ధం, అంగట్లో అబద్ధం, ఆడ అబద్ధం, వీడ అబద్ధం, అన్ని దగ్గరలో అబద్ధం 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 అబద్ధం. ఇన్ని అబద్ధాలు చెప్పి నువ్వేమన్నా బాగుపడేది ఏముందా? ఉండనే ఉండదు. నీ బ్రతుకే అబద్ధమని ఇన్ని అబద్ధాలు తగిలించుకున్న తర్వాత, ఇన్ని అబద్ధాలు చెప్పుకున్న తర్వాత నీ బ్రతుకునేమంటారు? ఇన్ని అబద్ధాలు పెట్టుకున్న నిన్ను అబద్ధము అని అంటారు, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దంపడు వంకాయలు నెత్తి మీద ఉంటేనే వాడిని వంకాయలు అయినా అంటున్నాం మనం. దంపడు ఆయన దగ్గర ఉండేది అంతే. ఆయనే మనము వంకాయలని పోయా. ఇంకా నీ బ్రతుకులో ఇన్ని అబద్ధాలున్న మనిషిని ఏమనాలి? అసలు నువ్వు చెప్పిన అబద్ధాలకి నీకు ఎటువంటి అవార్డు ఇవ్వాలి? నేను చెప్పిన ఒక అబద్ధం గురించే, ఇంకా మిగతా పాపాల గురించి ఏం చెప్పలా. ఇన్ని అబద్ధాలు పాపాలు కలిగిన నిన్ను బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు చనిపోయి ఉన్నావు అని చెప్తుంది. నిన్ను ఏమని చెప్తుంది? చనిపోయి ఉన్నావు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు చనిపోయినంత వరకు నువ్వు తండ్రితో నువ్వు ఏకం కాలేవు. నువ్వు మారు మనసు పొందితేనే నువ్వు ఏకం కాగలవు. నువ్వు మారు మనసు పొందాలి. మీకు ఒక చిన్న సన్నివేశం తెలుసు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకుల్లో చిన్నవాడు తండ్రి దగ్గర తన యొక్క వాటాన్ని తీసుకొని, తనకు రావాల్సిన ధనాన్ని తీసుకొని అతడు ఏం చేస్తున్నాడు? తండ్రికి దూరంగా వెళ్ళాడు. తండ్రికి దూరంగా వెళ్ళి తన ఆస్తితో దుర్వ్యాపారం చేశాడు. అంటే చెడ్డ వాటికి తన ఆస్తిని అంతా తగలబెట్టాడు, చెడ్డ స్నేహం చేశాడు. చివరికి అంతా అయిపోయిన తర్వాత అందరూ దూరం అయ్యారు. చివరికి తన పరిస్థితి ఒంటరిగాడైపోయి తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, సరి అయిన వస్త్రం లేక చాలా అవస్థలు పడ్డాడు. చిన్న అవస్థలు కాదు. ఇక చివరికి పందులకు వేసే పొట్టు తినడానికి నిర్ణయించుకున్నాడు. ఎందుకనంటే ఇతడు ఆ పందుల యజమాని దగ్గర ఒక దాసుడుగా ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. అందుకే ఆ యజమానుడు ఇతనికి ఫుడ్ పెట్టలేదు. ఆయన ఇష్టం, ఎప్పుడు పెడతాడు అప్పుడు పెడతాడు. అంతకు దిగజారిపోయింది ఇతని పరిస్థితి. ఫుడ్ లేదు, అందుకే పందుల పొట్టు కూడా తినాలనుకున్నాడు. అప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే పశ్చాత్తాపపడ్డాడు. ఏమని? బుద్ధి వచ్చిన అతనికి నా తండ్రి దగ్గరకు వెళ్ళి ఆయన్ని నేను పశ్చాత్తాపడి అడగాలి. తండ్రి, పరలోకానికి నీకు విరోధంగా నేనేం చేశాను? పాపం చేశానయ్యా, నన్ను క్షమించు, కుమారుడిగా వద్దు, నీ ఇంటిలో ఒక పనివాడిగా పెట్టుకో చాలు అని అడుగుతానని భయముతో, సిగ్గుతో అతడు తన తండ్రి ఇంటి దగ్గరకు వెళ్తూ ఉన్నాడు. ఆ కుమారుడు ఇంటి నుండి వెళ్ళినప్పటి నుండి ఆ తండ్రి కూడా ఆ కుమారుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నా కొడుకు తిన్నాడో తినలేదు, నా బిడ్డ ఇప్పుడు ఎక్కడున్నాడో, ఉన్నాడో లేడా అసలు అని ఆ తండ్రి ఎంత విచారిస్తూ ఉన్నాడో. దూరం నుండి కొడుకు వచ్చేది చూశాడు. ఎట్టయిన కొడుకు కదా, పందుల మధ్యలో ఉన్నటువంటి మనిషి ఎలా ఉండుంటాడు చెప్పండి? తిండి లేని మనిషి ఎలా అయిపోయి ఉంటాడు చెప్పండి?
సరైన వస్త్రం లేని వాడు ఎలా ఉండుంటాడు చెప్పండి? ఆచూకి తెలుసుకోలేనంత పరిస్థితిలో ఉండుంటాడు. అయితే కన్నవాళ్ళకే తెలుసు బిడ్డ యొక్క పరిస్థితి, ఈజీగా కనిపెట్టగలరు. చూసారా, బిడ్డ అరుపుని తల్లి కనుక్కుంటుంది. ఆ విధముగానే ఈ తండ్రి దూరము నుండి బిడ్డను చూశాడు. కొడుకేమో భయపడి సిగ్గుపడి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని అనుకుంటూ వస్తున్నాడు. తండ్రి ప్రేమతో సర్రంట పరిగెత్తుకొని వెళ్ళి కుమారుడా అని కౌగిలించుకున్నాడు. ఈ రాత్రి ఈ సంభవమే మన మధ్యలో జరగాలి. నీకు నీ తండ్రికి ఇలాగనే జరగాలి. ఇదే కోరుకుంటున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో చనిపోయినటువంటి నా కుమారుడు, ఇలాగనే చెప్తున్నాడు. చనిపోయిన నా కుమారుడు మరలా బ్రతికి వచ్చాడు. ఆ తండ్రి చెప్పిన మాట ఏంటి? చనిపోయిన నా కుమారుడు మరలా బ్రతికి వచ్చాడు. చూస్తారా ఆ మాట? లూకా సువార్త 15వ అధ్యాయం చదువు. ఈ నా కుమారుడు, చూసారా, చనిపోయి మరలా బ్రతికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా చనిపోయాడండి? ఎలా చనిపోయాడు? పాపములో చనిపోయాడు. పాపములో చనిపోయాడు. పశ్చాత్తాపడము వలన ఇప్పుడు ఆ కుమారుడు తిరిగి బ్రతికినాడు. బ్రతికినటువంటి ఆ కుమారుడు తండ్రితో ఐక్యమయ్యాడు. తండ్రితో ఐక్యమయ్యాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు నీ పాపముతో ఉన్నంత వరకు నువ్వు బ్రతకలేవు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. నీ పాపములు ఒప్పుకో. తండ్రితో నువ్వు ఐక్యమవు. ఇదే ఈ రాత్రికాల సమయంలో దేవుడు కోరుతున్నది. పాత నిబంధన పరిశుద్ధులే విశ్వాసంతో బ్రతికారు. మరి నువ్వు కూడా బ్రతకాలి కదా. ఎంతకాలం నువ్వు పాపంతో సచ్చుంటావు? ఈ రాత్రి ఈ స్థలంలో నువ్వు ప్రశ్నించుకోవా? ఎంతకాలం నువ్వు చనిపోయి ఉంటావు? ప్రియమైన దేవుని బిడ్డలా, ఈ రాత్రి నీ జీవితము దేవునికి మహిమకరంగా మారాలి. నిన్నటి దినం మనం చూసాం కదా, మొదటి దినం చూసాము. లాజరుకు వచ్చినటువంటి రోగము మరణం కొరకు కాదు, దేనికోసం వచ్చిందంట? దేవుని మహిమ కొరకు వచ్చిందంట. దేవుని కుమారుడు మహిమపరచబడేటకే ఈ రాత్రి నీ ప్రతి పరిస్థితి కూడా దేవునికి మహిమకరంగా మార్చబడి జరుగుతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? ఈ రాత్రి మీకు కావలసిన జీవితం మిమ్మలను మీరు పరిశీలన చేసుకుంటే, నేను నిజంగా బ్రతికి ఉన్నానా, సచ్చిన స్థితిలో ఉన్నానా అనేది ఈ రాత్రి ఇక్కడే మన మధ్యలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరితోనూ కాదు. మీరు ఒకవేళ ఇక్కడ కూర్చొని అంత వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు అనుకున్నామంటే సాతానుడు నీకు మాయ ఆలోచన పెట్టాడు, మోసమైన ఆలోచన పెట్టాడు. నిన్ను డైవర్ట్ చేయడానికి పక్కన వాళ్ళ మీద నీ కన్ను పెట్టాడు, పక్కన వాళ్ళ మీద మైండ్ పెట్టాడు, నిన్ను గురించి మర్చిపోయేటట్టు చేశాడు. ఎందుకంటే నిన్ను నరకాన్ని తీసుకొని పోవాలనుకున్నాడు. మరు మనసు నీ విశ్వాసం ఏం చేయాలి? నిన్ను బ్రతికించాలి. బ్రతికించడం అంటే తండ్రితో ఒక ఐక్యతను కలుగు చేయాలి, దేవునితో ఒక ఐక్యత కలుగు చేయాలి. దేవుని ఐక్యతే బైబిల్ అంతా మనకు నేర్పేది తెలుసా? బైబిల్ ప్రారంభం నుంచి ముగింపు వరకు మనిషికి ఇచ్చిన సందేశం ఏంటో తెలుసా? దేవునితో ఐక్యముగా ఉంచడం. అసలు దేవుడు ఆది కాండంలో మనుషును సృష్టించినప్పుడు జరిగిన సంభవం ఏంటో తెలుసా? ఆదాము అవ్వలు చల్లటి పూట దేవునితో ఐక్యంగా ఉన్నారు. వాళ్ళు దేవుడు ఎట్ట తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా ఒక ఐక్యత కలిగి ఉన్నారో, మన పోలికలో మన సారూప్యంలో చేద్దాం మనుషుని అని చెప్పి అలాగనే చేసినప్పుడు ఆ మనుషులు కూడా దేవునితో ఎంత ఐక్యత కలిగి ఉన్నారో, ఎంత అన్యోన్యత కలిగి ఉన్నారో.
అందుకే అపోస్తలుడైన పౌలు సంఘాన్ని దీవిస్తూ చెప్పే మాటలో ఒక మాట అంటాడు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము. ఎంత అద్భుతమైనటువంటి బాండింగ్ చూడండి, అద్భుతమైన బంధం. బైబిల్ అంతగా కనబడుతుంది ప్రారంభం నుంచి. సాతానుడు ఆ బంధం నుంచి మనిషిని వేరు చేస్తున్నాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి దూరం చేస్తున్నాడు. ఎప్పుడైతే పాపం చేస్తున్నాడో దేవుడి సమయానికి వస్తాడని తెలుసు, దేవుడి ఇక్కడికి వస్తాడని తెలుసు, దేవుడు పిలుస్తాడని తెలుసు, అన్ని తెలిసి కూడా ఈ మనుషుడు పాపం అన్న దేవునికి నక్కి దూరముగా దాగి ఉన్నది, దూరంగా ఉన్నాడు. ప్రభు యథావిధిగానే ఆ ఏదైనా తోటలోకి వచ్చి పిలుస్తున్నాడు. అసలు ఆయన వచ్చేదే ఎంత ప్రేమతో వచ్చుంటాడో. ఆయన మహిమ, ఆయన సన్నిధి మనిషికి ఎంత ఉల్లాసం కలుగు చేస్తుందో తెలుసా. మనమైతే పరవశించిపోతాం. ఎంతమంది మందిరానికి వచ్చేది వేరు, మందిరములో దేవుని సన్నిధిలో ఉండేది వేరు. నువ్వు మందిరానికి వచ్చేది వేరు, ఆయన ప్రజెన్స్లో ఉండేది వేరు, ఆయన ప్రసన్నతలో ఉండేది వేరు. ఆయన ప్రసన్నతలో ఉండడమే అద్భుతమైనటువంటి అనుభవం. దావీదు అదే కోరుకున్నాడు. దేవుడు నన్ను ఏదైనా ఒక్క వరం అని కోరి ఉంటే, కోరుకోమంటే నేనేం కోరుకుంటానో తెలుసా, నీ సన్నిధిలో నీ యొక్క ప్రసన్నతను నేను చూస్తూ ధ్యానించాలి, అది చాలనుకుంటాను. వాళ్ళ కుమారుడు ఏమని కోరుకున్నాడు? జ్ఞానం కోరుకున్నాడు. దేవుని కోరుకోల, జ్ఞానం కోరుకున్నాడు. అందుకే సొలొమోను జీవితం అలా అయింది. ఈ రాత్రి దేవుని సన్నిధికి వెళ్ళి 4 గోడలను చూడొద్దు, దేవుని సన్నిధికి వెళ్ళి ఫ్యాన్ చూడొద్దు, గాలి ఉందా లేదా చూడొద్దు, ఆనుకోవడానికి గోడ ఉందా లేదా చూడొద్దు, ఇట్లాంటివి ఏమి చూడొద్దు. నేను వెళ్ళి నిలబడిన నా దేవుని ఇంటిలో ఆయన సన్నిధి చూడాలి అని చెప్పు. ఏం చూడాలి నువ్వు ఆయన సన్నిధిలో? ఆయన ప్రసన్నత చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధిలో నా హృదయమును నీలవలే కుమ్మరించునట్లు, నీ సన్నిధిలో నా హృదయమును నీలవలే కుమ్మరించునట్లు, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నిత్యురాని సన్నిధి నిండుగా తోడను, నిత్యముంచి నన్ను నడిపించుమా, నడిపించుమా. నీ సముఖములో కాలుచున్న రాలవ, నీ మనసు నన్ను తలచి తీరాదపడ. కాలుచున్న రాలవ, నీ మనసు నన్ను తలచి తీరా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. నిత్యురాని సన్నిధి నిండుగా తోడను, నిత్యమంచు నన్ను నడిపించుమా, నడిపించుమా. భక్తిహీనులతో 1000 దినములు గడపడం కంటే ఆయన సన్నిధి ఆవరణంలో పరలోకానికి దేవుడే దీపం. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఆయనే వెలుగు. ఆయన వెలుగై ఉండగా
పరమంతా కూడా గొప్ప మహిమతో నిండి ఉండగా ఆ సముఖంలో, ఆ సన్నిధిలో మనం ఉంటే ఎలా ఉంటుంది వర్ణించలేదు. ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలియదు. అక్కడ ఆకలి లేదు. ఎందుకు లేదంటే ఆయన సన్నిధి. అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, ఏమీ ఉండదు. కారణం ఆయన సన్నిధి. మనం ఇక్కడ కూర్చొని ఆయన సన్నిధిని ఎంజాయ్ చేస్తే చాలు. టైమే లేదు, ఆకలి లేదు, నిద్ర రాదు, బాధలు రావు, ఉన్నవన్నీ కొట్టుకోబోతాయి, ఆ ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోతాయి. మనం ఆయన సన్నిధిని ఎంజాయ్ చేయాలి. ఆయన సన్నిధిని చూడకుండా ఉండడం వల్ల మనకు చిరాకుగా ఉంటుంది. టైం దాటిందంటే ఆకలి వస్తుంది, నిద్ర వస్తుంది, అన్నీ వస్తాయి. మోషే ఆయన సన్నిధిలో ఉన్నాడు, 80 రోజులు ఉన్నాడు. ఏ రోజు ఆకలి వేస్తుంది? నేను కొంచెం అటు వదిలిపెట్టేవంటే కిందకు పోయి టిఫిన్ తినేసి వచ్చేస్తాను నేను చెప్పలా. మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయాడు. మర్చిపోతే కింద ఉన్న పరిస్థితిని మోషే పూర్తిగా మనుషుల్ని అన్నిటిని మర్చిపోతే దేవుడే జ్ఞాపకం చేసి కిందకు పో నాయన అని చెప్పాడు. కిందకు పో అని చెప్పాడు. మనం పోయేటప్పుడే దేవుడు మందిరానికి బైబుల్ తీసుకోపోవడంలో ఇప్పుడు దీన్ని మాత్రం మస్ట్ అండ్ షుడ్గా తీసుకోబోతున్నాడు. ఇది ప్రతి ఒక్కరి చేతిలో ఉండాల్సిందే. ఇది లేనోడు దరిద్రుడు. ఈ రోజుల్లో ఇది లేనోడు దరిద్రుడు. ఫోన్ కూడా లేదా అనేంత పరిస్థితి వచ్చేసింది. నీ ప్రతి ఇన్కమ్ అంతా కూడా దాంట్లోనే ఉంది. నీకు అన్ని దాంట్లోనే పెట్టేశాను. గవర్నమెంట్ ఇది లేదు నువ్వు బతకబాక అని చెప్పేసి ఆల్రెడీ పెట్టేశాను. అన్నిటికీ నీ ఫోన్ లింక్ అయిపోతుంది. చూసారా, అట్లా తయారైంది. బైబుల్ తీసుకురా. ఒకసారి ఒకరిని అడిగిన, చేతిలో బైబుల్ లేదు, దీంట్లో ఉంది బైబుల్, దీంట్లో ఉంది బైబుల్, దీనికి ఏం పేరు పెట్టాలని అడిగిన. ఏం పేరు పెట్టాలా? పరిశుద్ధ గ్రంథం అని పెడదామా? దీన్ని పరిశుద్ధ గ్రంథం అని చెప్తామా? పనికి మన చెత్త అంతా దీంట్లోనే ఉంది. ప్రపంచంలో ఏమేమి ఉందో తెలిస్తే మొత్తం దీంట్లోకి వచ్చేస్తుంది. ఇదేం చెప్పండి, గట్టి చెప్పండి. దానికి పెట్టగల మా పేరు. దీంట్లో వాట్సాప్ ఉందా? ఫేస్బుక్ ఉందా? ఏం బుక్ ఉంది దీంట్లో? 66 గ్రంథాలు తప్ప ఇంకేం లేవు. ఇందులో ఉన్న ప్రతి మాట పరిశుద్ధమైంది. దీన్ని మోసుకొని తిరగడం మన జీవితానికి ధన్యత. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనిషి ఆయన సన్నిధిలో ఉండాలి. ఆదామవ్వలు రాలేకపోయారు. దేవుడు చూశాడు, చాలా దుఃఖపడ్డాడు. నా మనుషుల్ని నాతో ఉంచుకోవాలనే కదా నేను చేసుకున్నాను అని అనుకున్నాడు. అందుకని దేవుడు ఒక జనం కొరకు చూస్తూనే ఉన్నాడు. ఒక జనం కొరకు చూస్తూనే ఉన్నాడు. అందరిని చూశాడు, కానీ నోవాహుని చూశాడు. అతడు దేవుని కొరకు కృప పొంది పరిశుద్ధంగా నీతిమంతుడిగా జీవించాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అతనికి ఉన్న 3 కుమారులలో నుంచి తిరిగి ప్రపంచంలో ఒక జనాభాని స్ప్రెడ్ చేశాడు. ఆ జనాభాలో నుంచి అబ్రహాముని తీసుకున్నాడు. అబ్రహాముని ఒక విశ్వాస వీరుడిని చూసి ఇతని ద్వారానే నాకు ఒక పరిశుద్ధ జనం కావాలని దేవుడు కోరుకున్నాడు. ఆ దేవుడు వారితో ఉండాలనుకున్నాడు, వారు ఆయనతో ఉండాలనుకున్నాడు. అందుకే ఆయన వారి మధ్యలోనికి పర్వతాల మీద దిగి వచ్చినాడు. మొదట బలిపీఠం దగ్గరకు వచ్చిన దేవుడు ఇప్పుడు పర్వతాల మీదకి వచ్చినాడు. ఆ తర్వాత మోషే మరి ప్రత్యక్షపు గుడారం కడితే అక్కడికి వచ్చాడు దేవుడు. ఆయన మహిమతో ఆ స్థలాన్ని నింపాడు. సొలొమోను దేవాలయం కట్టి ప్రతిష్ఠిస్తే దేవాలయంలోనికి వచ్చాడు, అక్కడ ప్రతిష్ఠించాడు. అప్పుడు చివరికి యెషయా గ్రంథంలోనే అంటున్నాడు, నాకు మీరు కట్టే దేవాలయం ఏపాటిది, నేను మీరు కట్టేటువంటి స్థలాల్లో ఉండాలని నేను కోరుకోవడం లేదు. ఎక్కడుండాలనుకుంటున్నాను? మీలోనే.
మీతోనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో హృదయం అనే తలుపునంత నేను నిలుచుండి నిన్ను తట్టుచున్నాను. ఏ రీతిగా తట్టుచున్నాడయ్యా? ఇదిగో ఈ రాత్రి నా కుమారుడా, నా కుమార్తె, నీ పాపమే నా ఐక్యతకు నిన్ను దూరం చేసింది, నా ఆలోచన లేకుండా చేసింది, నా నిర్ణయం లేకుండా చేసింది, నా మార్గం లేకుండా చేసింది, నా ప్రమేయం లేకుండా చేసింది. అన్నిటిని నమ్మావు, అందరిని నమ్మావు, అన్ని చూసావు, చివరికి నీ జీవితం ఈ స్థితికి వచ్చింది. నువ్వు సచ్చిన స్థితిలో ఉన్నావు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. మారు మనసు పొందు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, తట్టుచున్నాడు. తట్టుచున్న దేవుని కోరిక ఏమిటో తెలుసా? ఎవడు నా స్వరము విని తలుపు తీస్తాడు, వారితో నేను, నాతో కూడా అతడు అంటే సహవాసం. మీరు అక్కడ కూడా బిర్యానీ ఎత్తుకోబాకండి, అంటే సహవాసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, మనం ఇక్కడ దేవునితో ఎవరు సహవాసం చేయడానికి ఇష్టపడతారు? బాగా గుర్తుపెట్టుకోండి, దేవునితో ఎవరు ఐక్యత కలిగి ఉండడానికి ఇష్టపడతారో వారు మాత్రమే ఆ ఐక్యతలోకి వెళ్ళిపోతారు. పరలోకములో దేవుని ఐక్యతలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ దేవుని విడిచి తిరిగేవాడు దేవుని దగ్గరికి ఎలా పోతాడు? మీరు ఆలోచించండి. దేవుని దగ్గరికి ఎలా పోతాడు? ఇక్కడ నేను పరలోకానికి పోవాలని అంటాడు. ఏది ఈ సందర్భంలో? మీలో ఎవరైనా పరలోకానికి పోవాలనుకుంటున్నారా అంటే నరకానికి పోవాలని ఎవరు అనుకుంటారు? సార్ భలే ప్రశ్న మీది. ఏమంతా పరలోకమే, మా బ్యాచ్ అంతా పరలోకమే. ఈ ప్రాంగణం వదిలి అవతల పోండి, తర్వాత తెలుస్తుంది మీ కోరిక ఏందో, మీరు ఎక్కడ ఉండాలి. పరలోకానికి వెళ్ళి ఏం చేస్తావు? ఆయన వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తారు. ఆయన వారై ఉంటారు, ఆయన వారితో కాపురం ఉంటాడు. ఎంత చక్కగా పదం ఉంటుందో తెలుసా? ఆయన వారితో ఏం చేస్తాడంట? కాపురం చేస్తాడు. ఎవరితో? కలిసి ఉన్న వాళ్ళతోనే అక్కడ ఉండేది ఆయన. కలిసి ఆయన వచ్చేది కూడా ఎవరితో? ఎవరి కొరకు? ఆయన కొరకు ఎదురు చూసే వారి కొరకు. ఏప్రిల్ 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి నిమిత్తమై ఆయన పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతున్నాడు. ఇదిగా ఆయన శిష్యులతో అంటున్నాడు, మీ హృదయం కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, నేను మరలా వచ్చి మిమ్మలను నాతో మీరు ఉండుటకు, మీతో నేను ఉండుటకై కొనిపోదును. ఇదే దేవుని ఆశ, ఆకాంక్ష, ఆయనతో ఉండడమే. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, పాత నిబంధనలోనే ఇదిగో హేబేలు విశ్వాసముతో జీవిస్తూ ఉన్నాడు, హనోకు విశ్వాసముతో జీవిస్తున్నాడు, అనగా తండ్రితో ఐక్యత కలిగి ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీ విశ్వాసము దేవునితో ఉందా? ప్రశ్న వేసుకో. దేవునితో ఉందా? ఆయనతో నువ్వు ఐక్యతలో ఉంటే దేవుడు ఒకే మాట అంటున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? నిజమైన ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు ఉంటాడో, నేను ఎవరి యందు ఉంటానో వాడు బహుగా ఫలించును. నాకు వేరై మీరేమి చేయలేరు. ఏం చెప్పాడు చెప్పండి? నాకు వేరే మీరేమి చేయలేరు. నీ జీవితం ఎండిపోవడానికి కారణం, బలముగా లేకపోవడానికి కారణం, ప్రతిఫలం లేని, ఏ ఫలితం లేని జీవితముగా ఉండడానికి కారణం ఆయనకు అనుబంధం లేదు. ఆ ద్రాక్షవల్లితో ఈ తీగకు అనుబంధం లేదు. ఉండుంటే ఆ బలం ఇక్కడ ఉండేది, ఆ జీవం ఇక్కడ ఉండేది, ఆ ఫలం ఇక్కడ ఉండేది. మీరు ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు ఏ చెట్టు అయినా సరే, ఆ చెట్టులో ఉన్నటువంటి పూలు కానీ ఫలములు కానీ కొమ్మలో నుంచే వస్తాయి. దేవుడు అంతే, ఆయనలో ఉన్నవన్నీ నీలో ఇవ్వాలని దేవుడు కోరుచున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితాన్ని విశ్వాసంతో
ఆయన ఐక్యతలోనికి తీసుకురావడానికి తీర్మానం చేసుకుంటావా? ఇదే నీకు అనుకూల సమయం. నువ్వు దేవునికి దగ్గర కాకుండానే వెళ్ళిపోతావా? అది దేవుడికి ఇష్టం లేదు. ఎవడు కూడా పాపంతో మరణించడం దేవుడికి ఇష్టం లేదు. మరణము అంటే వేనవ్వడము అని అర్థం. ఇది మొదటి మరణం. అంటే నువ్వు పాపంతో దేవునికి వేరైంటే ఇది మొదటి మరణం. రెండవ మరణం ఉంది. ఆ మరణం ఏందో తెలుసా? నువ్వు సత్యం తర్వాత నిత్య నరకం. ఈ మొదటి మరణం అనగా ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి ఈ సత్యన స్థితిలో నుంచి ప్రభు ఐక్యతలోకి నువ్వు వెళ్ళగలవు. ఆ రెండవ మరణంలోకి వెళ్తే ఇంకా ఎప్పటికీ ఆయనను చూడలేవు, ఆయన ఐక్యతలోకి వెళ్ళలేవు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఎంతమంది ప్రభువును కోరుకుంటారు? నీ జీవితంలో ఉన్న ఫెయిల్యూర్స్కి కారణం నువ్వు దేవునికి దూరంగా ఉండటమే అని ఎంతోమంది పశ్చాత్తాపడి దేవుని చేతిలో మీ చెయ్యి వేసి ఎంతోమంది మిమ్ములను మీరు దేవునికి అప్పగించుకుంటారు. అందరం ఒకసారి లేచి అందరం లేచి నిలబడదాం. ఎవరు కూడా దయచేసి అటు ఇటు తిరగవద్దు, అటు ఇటు చూడవద్దు. నువ్వు అటు ఇటు వెళ్ళడం అనేది దాని అర్థం ఏంటో తెలుసా? అసలు నీకు దేవుడి కంటే, దేవుని సన్నిధి కంటే, దేవుని ఆలోచన కంటే, దేవుని ఐక్యత కంటే ఇంకొకటి ముఖ్యమైన అర్థం, ఇంకొక పని ముఖ్యమైన అర్థం. ఎంతమంది రాత్రి కదా ఎక్కడుంటారు అక్కడ ఏం కొంపలు మునగలేదు కాదండి. ఎవరు తిరగదు దాడారు, ఎవరు తిరగదు, అందరు కళ్ళు మూయారు, అందరు కళ్ళు మూయారు. ఒక్కసారి నీ జీవితాన్ని దేవుడిని అడగండి, ప్రభువా పట్టుకోనైనా నన్ను పట్టుకో ప్రభు అని చెప్పండి. మీ చేతులు ఆయనకి ఇచ్చి చెప్పండి, నన్ను జారిపోనికుండా చేయి ప్రభు అని కేక వేయండి. నన్ను జారిపోనికుండా చేయి నన్ను పాపపు మరణము నుండి జీవింపచేసే విశ్వాస జీవితంలోకి నడిపించుదే అని ఎంతోమంది రాత్రి తీర్మానం చేసుకుంటారు. దేవుడిని ఆయుష్నిచ్చి, బలం ఇచ్చి, అవకాశం ఇచ్చి, ఇటువంటి మంచి స్థలములో మంచి సమయములో సమకూర్చాడు. ఇంకా నువ్వు దేవునికి దూరంగా ఉంటావా? ఇంకా నువ్వు దేవునికి దూరంగా ఉంటావా? ప్రభు నీ కోసం ఎంత పరితపించుచున్నాడో తెలుసా? ఎంత ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడో తెలుసా? రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకోసం నాలుక ఎండేను తప్పికొని కేకలు వేసే దాహమని నువ్వు నీ పాపంలో సచ్చిన స్థితిలో నశించిపోయే పరిస్థితుల్లో ఉండకూడదని తిమోతి అందరు కళ్ళు
దేవుడు నీకు కావాలి, దేవుని ఐక్యత కావాలి. నీకోసమే ఒక కలువరి సిలువలో మీరు సేవకులైనా సరే ఈరోజు పరీక్షించుకోండి. దేవునితో నీ ఐక్యత ఎలా ఉందో ఒక్కసారి పరీక్షించుకో. సహోదరి, సహోదరుడా, ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు? ఎవరితో నువ్వు కాలం గడుపుతున్నావు? ఏ ఆలోచనలలో బంధింపబడి ఉన్నావు? ఏ మార్గంలో నువ్వు ఉన్నావు? ఒక్కసారి పరీక్షించుకో, పరీక్షించుకో, పరీక్షించుకో. దేవుడు చూస్తున్నాడు. దేవుడికి తెలియదని అనుకుంటున్నావేమో. దేవుని కంటి నుండి అక్కడికి నువ్వు తప్పించుకోలేవు. దేవునికి ఏది నువ్వు దాచిపెట్టలేవు. నీ తల్లిదండ్రులకు దాచిపెట్టచ్చు, నీ భార్య బిడ్డలకు, నీ భర్తకు నువ్వు దాచిపెట్టచ్చు. దేవుడికి తలంపు, నీ తలంపు పుట్టక ముందే దేవుడికి తెలుసు. ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే ఈ రాత్రి నీతో మాట్లాడాడు. పశ్చాత్తాపపడి యథార్థముగా నీ హృదయాన్ని, నీ చేతులు ఆయన చేతిలో పెడతావా? నీ హృదయాన్ని ఆయన చేతిలో పెడతావా? నీ బ్రతుకుని ఆయన చేతిలో పెడతావా? లేక ఇంకా చేదు చిరకను తాగిస్తావా? నీ పనికి రాని జీవితాన్నే దేవుడికి ఇస్తూ ఉంటావా? చూపిస్తూ ఉంటావా? ప్రాణం ఇచ్చేంతగా దేవుడితో మాట్లాడాడు. ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాడు. నాలుక ఎండెను దాపికొని కేకలు వేసే దామని చేదుర సామునే పానము చేసి చేసెను జీవ యాగమునే సిలువలో వ్రేలాడి నీ కొరకే. ఈ రాత్రి నీ అపజయ జీవితంలో దేవుడు జోక్యం చేసుకొని నిన్ను అన్ని విషయములలో ప్రేమించుచున్న యేసు జయం ఇవ్వాలని కోరుచున్నాడు. నీకు జయం ఇవ్వాలని కోరుచున్నాడు. నీకు జయం ఇవ్వాలని కోరుచున్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు జయం పొందాలని కోరుచున్నాడు. నీ కుటుంబ జీవితంలో నువ్వు జయం పొందాలనుకుంటున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నా నీవు ఒక జయం పొందిన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. కావలసింది ఒకటి, తప్పిపోయిన కుమారుడు చావు నుండి ఎలా జీవములకు వచ్చాడు. విశ్వాసం అలాగే నీ జీవితాన్ని ప్రభుకి ఎంతకాలం నువ్వు దేవునికి దూరంగా జీవిస్తావు. దేవునికి రాత్రి నేను సమర్పించుకో, ప్రార్థన చేసుకున్నాను. మన మధ్యలో ఉన్న సుధాకర్ పాస్టర్ గారు ముందుకొచ్చి మనలను ప్రార్థనలో నడిపిస్తాం. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధులైనటువంటి మా తండ్రి, మా గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 3వ రోజు కూడా దైవజన్ని మీరు బలపరిచి అభిషేకంతో నింపి శక్తి కలిగినటువంటి నీ మాటలు ప్రభువా, ఈ 3వ రోజు కూడా మా అందరికీ మీరు వినిపింప చేసినందుకు నీకు వందనాలు. మహోన్నతుడా,
సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. నీ ప్రజలమైన మేము ఎలా వచ్చామో అలా వెళ్ళిపోక ఈ రాత్రి ప్రకటించబడినటువంటి ప్రతి మాట కూడా నీది ప్రభువా. మీతో మేము ఐక్యత కలిగి ఉండాలని, విశ్వాసముతో నడవాలని ఈ రాత్రి నీ మాటలు దేవా నీ దాసుని నోట ఉంచి మీరు తెలియచేసిన ప్రతి మాట కొరకే స్తోత్రం. మా బ్రతుకులు, మా జీవితంలో ఒక పరిశుద్ధత కావాలని ఈ రాత్రి మీరు ఆశిస్తున్న దేవుడుగా ఉంటూ ఉన్నారయ్యా. యేసయ్యా, ఈ రాత్రి అట్టి పరిశుద్ధతను మా అందరికీ దయచేయుదువుగాక. యేసు నామములో అట్టి పరిశుద్ధతని మీరు దయచేయుదురుగాక. ప్రతి వారి హృదయం దూరముగా ఉండక ఈ రాత్రి ప్రభువా ప్రతి వారి హృదయములో మీరు నివసించినట్లు ఈ రాత్రి మీరు కార్యములు చేయుదురుగాక, చేయుదురుగాక, చేయుదురుగాక. తండ్రి మీ కార్యాలు చేయుదురుగాక. మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు. రాత్రి దాటి వెళ్ళొద్దయ్యా. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు పెట్టినప్పుడు ఆ గుడ్డివాడిని నువ్వు దాటిపోలేదు ప్రభువా. ఈ రాత్రి ఏ ఒక్కరిని కూడా దాటి వెళ్ళొద్దు, ఏ ఒక్కరిని కూడా దాటి వెళ్ళొద్దు ప్రభువా. కనికరించండి, కృప చూపించండి. పశ్చాత్తాపమైనటువంటి హృదయం కలిగిన వారై ఈ రాత్రి మిమ్మల్ని చేర్చుకొని వెలుదురుగా సహాయం గొప్ప కార్యాలు మీరు జరిగించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తారు ప్రభువా. మీ దాసుని ఇంకా మీరు బలపరచండి, అభిషేకముతో నింపండి. ఈ 3 రాత్రులు మీరు బలపరిచి మీరు వాడుకున్న విధానమును బట్టి నిన్ను స్తుతిస్తాను. రేపటి దినం కూడా మీ దాసుని మీరు బలపరిచి అభిషేకముతో నింపి దేవా నీ మాటలు మీరు అందించి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఇచ్చినటువంటి ఈ సమయమును బట్టి నిన్ను స్తుతిస్తూ కృపచాలునిదిగా చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అర్పించి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుడి 3వ దిన పరిచర్యను భారం వచ్చి నడిపినందు స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లించుదాం. నా ప్రాణమాయ నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును నా ప్రాణమాయ ఆయన చేసిన ఉపకారములను మరొకము. జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమ, నిజ రక్షకుడి విమోచకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరిన మనకు, మన కుటుంబములకు, సంఘములకు, పరిచర్యలకు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. దేవుని పేరిట అందరికీ